రేఖకి షాకిచ్చిన బిజినెస్ మ్యాన్ శివరాం. ఆనందంలో అపర్ణ. రేఖకి బిజినెస్ మ్యాన్ ఏ విధంగా షాకిచ్చాడు, హిందూ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరిప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. శివరాం అనే ప్రముఖ వ్యాపారవేత్త దుగ్గిరాల ఇంటికి వచ్చి అక్కడ వడ్డించిన భోజనం చూసి ఫిదా అయిపోతాడు. ముఖ్యంగా ఇందు వండిన వంటల రుచి ఆయనకు ఎంతో నచ్చుతుంది. వెంటనే ఆయన రేఖను పిలిచి, మీ ఇంట్లో ఇంత బాగా వంట చేసే అమ్మాయిని మా ఇంటికి వంటమనిషిగా పంపిస్తారా అని అడుగుతాడు. రేఖకు ఇది ఒక మంచి అవకాశంగా అనిపిస్తుంది. ఇందును బయట ఎవరికీ తెలియకుండా కేవలం ఒక పనిమనిషిగా ఉంచాలని ఆమె ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా శివరాంకు మాటిచ్చేస్తుంది. అయితే ఈ విషయం తెలిసిన అపర్ణమ్మ విపరీతమైన కోపంతో ఊగిపోతుంది. రేఖ, నువ్వు చేస్తున్నది అన్యాయం. మా ఇందు ఈ ఇంటి మహారాణి. తనని తీసుకువెళ్లి వేరేవాళ్ల ఇంట్లో వంటమనిషిగా నిలబెడతావా? ఇది నేనస్సలు ఒప్పుకోను అని గట్టిగా గొడవపడుతుంది. కాని రేఖ చాలా తెలివిగా, అత్తయ్య, ఒకవేళ ఇందుకి ఇష్టం లేదని చెబితే నేను బలవంతం చెయ్యను. తనే స్వయంగా నిర్ణయం తీసుకొనివ్వండి అని సవాలు విసురుతుంది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇందు ముందుకు వచ్చి, నాకు ఆ ఇంటికి వంటమనిషిగా వెళ్లడం ఇష్టమే అని చెబుతుంది. ఇందు నోటి నుండి ఆ మాట రాగానే అపర్ణమ్మ, సుభాష్ తాతయ్య షాకవుతారు. రేఖ మాత్రం విజయగర్వంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాని ఇందు మనసులో ఏముందో ఎవరికీ అర్థం కాదు. వంటలమ్మగా వెళ్లడం వెనుక ఇందు ఒక పెద్ద వ్యూహాన్నే సిద్ధం చేసుకుంది. అది కేవలం వంట చేయడానికి మాత్రమే కాదు, తన తాతయ్య ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె వేసిన మొదటి అడుగు. గదిలోకి వచ్చిన ఇందుని అపర్ణమ్మ విపరీతమైన ఆవేదనతో నిలదీస్తుంది. నీకసలు పిచ్చిపట్టిందా ఇందు? నిన్ను విదేశాల్లో చదివించి ఈ ఇంటి గౌరవాన్ని నిలబెడతావని మేము ఆశపడితే నువ్వు వెళ్లి వంటమనిషిగా పనిచేస్తానంటావా? ఆ రేఖ మాటలకు నువ్వెందుకు తలొగ్గావు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మంచం మీద ఉన్న సుభాష్ గారు కూడా ఏమీ చేయలేని నిస్సహాయతతో ఇందువైపు చూస్తూ ఉంటారు. అప్పుడు ఇందు నెమ్మదిగా నానమ్మ దగ్గరకు వచ్చి ఆమె చేతులు పట్టుకుని తన మనసులోని అసలు నిజాన్ని వివరిస్తుంది. నానమ్మ, రేఖ ఆంటీ నన్ను ఈ ఇంట్లో బందీని చేసింది. నేను బయట అడుగు పెట్టాలంటే ఆమె 1000 ప్రశ్నలు వేస్తుంది. కనీసం ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా నాకు అనుమతి లేదు. ఇప్పుడు ఈ వంట పని అనేది నాకొక పాస్పోర్ట్ లాంటిది. వంట చేయడానికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్తే నాకక్కడ స్వేచ్ఛ దొరుకుతుంది. ఆ సమయంలో నేను వేరే కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరవ్వచ్చు. ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించి తాతయ్య ఆపరేషన్కి కావలసిన ఆ 15 లక్షలు నేనే సంపాదిస్తాను. ఆ రేఖ ఆంటీ దగ్గర చెయ్యి చాచకుండా నా సొంత కష్టంతో తాతయ్యను మళ్లీ నడిపిస్తాను అని ఇందు చెబుతుంటే అపర్ణమ్మ కళ్లల్లో ఆనందం, ఆశ్చర్యం రెండూ కనిపిస్తాయి. అక్కడ ఉన్న శ్వేత కూడా ఇందు మాటలకు మద్దతు తెలుపుతుంది. నానమ్మ, అక్క చెప్పింది 100% నిజం. రేఖపిన్ని మనల్ని ఎప్పుడూ తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తుంది. అక్క తన తెలివితేటలతో ఆ చెరనుంచి బయటపడాలని చూస్తోంది. ఇది మంచి నిర్ణయం అని అంటుంది. ఇందు ధైర్యాన్ని చూసి అపర్ణమ్మకు కొండంత అండ దొరికినట్లనిపిస్తుంది. జాగ్రత్తమ్మ ఇందు, మీ అమ్మా నాన్నలు మనల్ని విడిచి వెళ్లినా నీ రూపంలో వాళ్లే మమ్మల్ని కాపాడుతున్నారనిపిస్తోంది. నీ లక్ష్యం నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అని దీవిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఇందు తన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమవుతుంది. వంటమనిషి వేషంలో ఉన్నా ఆమె కళ్లల్లో మాత్రం ఒక గొప్ప విజేతకు ఉండాల్సిన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఇందు శివరాంగారి ఇంటికి చేరుకుంటుంది. తన మనసులో ఉన్న ఆందోళనను బయటపడనివ్వకుండా వంటగదిలోకి అడుగుపెట్టి ఎంతో ఏకాగ్రతతో వంట మొదలుపెడుతుంది. తన తాతయ్య ఆరోగ్యం, తన భవిష్యత్తు అన్నీ తను చేసే ఈ పనిమీద ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు. శివరాంగారు చెప్పిన వంటకాలన్నీ ఎంతో రుచిగా తయారుచేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తుంది. అయితే ఆమెకు ఇంటర్వ్యూ సమయం దగ్గర పడుతోండటం కంగారుగా అక్కడి నుండి బయలుదేరుతుంది. ఎవరికీ కనిపించకుండా గబగబా నడుచుకుంటూ మెయిన్ రోడ్డు వైపు వెళ్తుంటే అనుకోకుండా స్వరాజ్ తన కారులో ఎదురవుతాడు. ఇందుని అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం చూసిన స్వరాజ్ కారు ఆపి హేళనగా నవ్వుతాడు. ఏంటి మేడం, మీ కారేమైంది? ఆ రోజు కోటీశ్వరురాలిలా పెద్ద బిల్డప్ ఇచ్చారు, ఇప్పుడేమో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు అని అడుగుతాడు. ఇందు ఆ మాటలకు చిరాకు పడుతూ, నా కారు ఉన్నా లేకపోయినా నీకనవసరం, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, దారి వదులు అని గట్టిగా చెబుతుంది. కాని స్వరాజ్ వదలకుండా, ఉద్యోగం కోసమే కదా ఈ పరుగు, కోటీశ్వరులైతే మనమే కంపెనీలు పెడతాం, కాని ఇలా ఇంటర్వ్యూల వెంటపడం కదా అని దెప్పిపొడుస్తాడు. ఇందు అతని మాటలకు సమాధానం చెప్పకుండా సమయం మించిపోతోందని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది. ఇందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. అక్కడ లోపలికి అడుగుపెట్టగానే ఆమెకు గుండె ఆగినంత పనవుతుంది.
ఎందుకంటే ఆ కంపెనీ ఎండీతో కలిసి రేఖ అక్కడ సోఫాలో కూర్చుని సీరియస్గా ఏదో బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతుంది. అది చూసిన ఇందు ఒక్కసారిగా వెనక్కి తగ్గుతుంది. రేఖ అంటే ఇక్కడే ఉందేంటి? ఒకవేళ నన్నిక్కడ చూసిందంటే నా చదువు గురించి, నేను చేస్తున్న ఈ ప్రయత్నం గురించి తెలిసిపోతుంది. అప్పుడు తాతయ్య ఆపరేషన్ ఆగిపోవడమే కాదు, నన్ను మళ్లీ ఇంట్లో బంధించేస్తుంది అని భయపడిపోతుంది. చేసేదేం లేక వచ్చిన దారినే కన్నీళ్లతో వెనక్కి తిరిగి ఇంటికి చేరుకుంటుంది. తన మొదటి ప్రయత్నం ఇలా విఫలమైనందుకు ఆమె ఎంతో కుమిలిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన ఇందూ ముఖం వాడిపోవడం చూసి అపర్ణమ్మ, శ్వేత కంగారుగా ఆమె గదిలోకి వెళ్తారు. ఏమైందిందూ? ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఉద్యోగం వచ్చేస్తుందని ఎంతో ఆశగా వెళ్లావు కదా, ఎందుకిలా మౌనంగా ఉన్నావు అని అపర్ణమ్మ ఆరాటంగా అడుగుతుంది. ఇందు కళ్లలో నీళ్లు తిరుగుతూ అక్కడ జరిగిన విషయం చెబుతుంది. నేను వెళ్లిన కంపెనీలో రేఖా ఆంటీ ఉంది నానమ్మ. ఆ ఎండీతో కలిసి ఏదో ప్రాజెక్టు గురించి మాట్లాడుతోంది. నన్ను ఎక్కడ చూస్తుందో అన్న భయంతో ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వచ్చేయాల్సి వచ్చింది. ఆ ఆంటీ నీడలా నన్ను ప్రతిచోటా వెంటాడుతోంది. నా చదువు బయటపడితే తాతయ్యను అస్సలు బ్రతకనివ్వదు అని ఏడుస్తుంది. అపర్ణమ్మ ఇందూని దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది. దిగులు పడకు తల్లీ, మొదటి రోజే విజయం లభించలేదని నిరాశపడద్దు. ఒక తలుపు మూసుకుంటే దేవుడు మరో 100 తలుపులు తెరుస్తాడు. ఆ కంపెనీ కాకపోతే మరో కంపెనీ. నీ ప్రతిభ ఎక్కడికీ పోదు. నీ అమ్మానాన్నల ఆశీస్సులు నీకు తోడుంటాయి అని ధైర్యం చెబుతుంది. మరుసటి రోజు ఇందూ మళ్లీ శివరాం గారింటికి వంట చేయడానికి వెళ్తుంది. మనసులో బాధ ఉన్నా బాధ్యతను మర్చిపోకుండా వంటింట్లో పనిలో నిమగ్నమవుతుంది. సరిగ్గా అదే సమయంలో శివరాం తన మేనేజర్తో కలిసి హాల్లో ఏదో గంభీరమైన చర్చలో ఉంటాడు. మేనేజర్ కొన్ని పేపర్లు చూపిస్తూ, సర్, ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం మన డిజైనర్లు పంపిన డిజైన్స్ ఇవి. కానీ క్లయింట్స్ వీటిని అస్సలిష్టపడ్డం లేదు. ఇవన్నీ పాత మోడల్స్ అని, మార్కెట్లో కొత్తదనం లేకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరిస్తున్నారు అని దిగులుగా చెప్తాడు. శివరాం ఆ డిజైన్స్ చూసి అసహనంతో, ఏంటయ్యా ఇవి? అసలు రంగులు, ఆకృతుల్లో ఎక్కడా జీవం లేదు. ఈ డిజైన్స్తో వెళ్తే మన కంపెనీ పరువు పోతుంది. మనకు తక్షణమే ఏదైనా అద్భుతమైన ఐడియా కావాలి, లేదంటే ఈ డీల్ చేజారిపోతుంది అని తలపట్టుకుంటాడు. వంటగదిలో కాఫీ ఇద్దామని వస్తున్న ఇందూకి ఆ మాటలు వినిపిస్తాయి. తన దగ్గర ఉన్న డిజైనింగ్ నాలెడ్జ్తో ఆ సమస్యను తీర్చగలనని ఆమె కనిపిస్తుంది. ఇందూ కాఫీ కప్పులతో హాల్లోకి వస్తున్నప్పుడు టేబుల్ మీద ఉన్న ఆ డిజైన్లను ఒకసారి గమనిస్తుంది. ఆమెకు ఆ డిజైన్లలో ఉన్న లోపాలు వెంటనే అర్థమైపోతాయి. శివరాంగారు ఎంతో ఆందోళనగా ఉండటం చూసి ఇందూ ధైర్యం చేసి నోరు విప్పుతుంది. సర్, మీరేమీ అనుకోనంటే ఈ డిజైన్ల గురించి నేనొక మాట చెప్పనా అని అడుగుతుంది. పక్కనే ఉన్న మేనేజర్ ఆమెను వెటకారంగా చూస్తూ, వంట చేసే నీకు ఈ డిజైన్ల గురించి ఏం తెలుస్తుందమ్మా, నీ పని నువ్వు చూసుకో అని కసురుకుంటాడు. కాని శివరాంగారు అతడిని ఆపి, ఆగవయ్యా, ఎవరిలో ఏ ప్రతిభ ఉంటుందో మనకేం తెలుసు? చెప్పు ఇందూ, నీకిందులో ఏం లోపం అనిపించింది అని అడుగుతారు. ఇందూ ఎంతో ఆత్మవిశ్వాసంతో, సర్, ఇవన్నీ చాలా పాతకాలపు ఆకృతులు. ఇప్పుడున్న ట్రెండుకు తగ్గట్టుగా ఇందులో ఆధునికత లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలా ఇవి లేవు. మీరు అనుమతిస్తే నాకు తోచిన కొన్ని డిజైన్లు నేను గీసి చూపిస్తాను అని అంటుంది. శివరాం ఆశ్చర్యపోయి వెంటనే ఒక పేపర్, పెన్సిల్ ఆమెకు ఇస్తారు. ఇందూ అక్కడే కూర్చుని తన మనసులో ఉన్న అద్భుతమైన ఐడియాలను పేపర్ మీద పెడుతుంది. కొద్దిసేపటికే ఆమె కొన్ని అద్భుతమైన జ్యువెలరీ డిజైన్లను గీసి శివరాం గారికి అందిస్తుంది. ఆ డిజైన్లను చూడగానే శివరాం కళ్ళు మెరుస్తాయి. అద్భుతం ఇందూ, నువ్వు కేవలం వంటలక్కని కాదు, ఒక అద్భుతమైన కళాకారునివి. ఈ డిజైన్లు మా కంపెనీ తలరాతనే మార్చేస్తాయి అని పొగుడుతుంటే ఇందూ కళ్లలో ఆనందం కనిపిస్తుంది. వెంటనే శివరాం తన మేనేజర్ని పిలిచి ఆ డిజైన్లను వెంటనే క్లయింట్స్కు మెయిల్ చేయమని ఆదేశిస్తారు. కొద్దిసేపటికే క్లయింట్స్ నుంచి రిప్లై వస్తుంది. ఆ డిజైన్లు వాళ్లకి విపరీతంగా నచ్చాయని, వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నామని వారు సమాచారం పంపుతారు. ఈ విజయం చూసి శివరాం పొంగిపోతారు. ఇందూ, నీవల్ల ఈరోజు నాకు కోట్లాది రూపాయల ప్రాజెక్ట్ దక్కింది. నీకు నేను ఏదో ఒకటి ఇవ్వాలి, ఏం కావాలో కోరుకో అని అడుగుతారు. ఇందూ ఇదే సరైన సమయం అనుకుని తన మనసులోని మాట బయటపెడుతుంది. సర్, నాకు ఆస్తిపాస్తులు వద్దు. నా సొంతంగా నిలబడాలని ఉంది. నాకు మీ కంపెనీలో ఒక ఉద్యోగం ఇవ్వండి. మా తాతయ్యకు ఆపరేషన్ చేయించడానికి 15 లక్షలు కావాలి. నా కష్టార్జితంతో ఆ డబ్బు సంపాదించి ఆయన్ని బ్రతికించుకోవాలి అని చెబుతుంది. ఇందూ మాటలకు శివరాం చలించిపోతారు. నీలాంటి ప్రతిభావంతురాలు నా కంపెనీలో ఉండటం మాకే గర్వకారణం. నీకు తప్పకుండా జాబిస్తాను. నీ తాతయ్య ఆపరేషన్ గురించి నువ్వేమీ దిగులుపడకు అని హామీ ఇస్తారు. ఇందూ ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది. అపర్ణమ్మకు ఈ విషయం చెప్పగానే ఆమె ఆనందానికి అవధులుండవు.
చూశావా ఇందు, దేవుడు ఎలా దారి చూపించాడో, ఆ రేఖకు తెలీకుండానే నువ్వు విజయం వైపు అడుగులేస్తున్నావు అని మురిసిపోతుంది. కాని అదే సమయంలో రేఖకు శివరాం ప్రాజెక్టు గురించి తెలిసి అది ఎవరు డిజైన్ చేశారో తెలుసుకోవాలని కుతూహలపడుతుంటుంది. రేఖ తన ఆఫీసులో కూర్చొని శివరాం గారికొచ్చిన ఆ భారీ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు శివరాం కంపెనీకి ఇంత అద్భుతమైన డిజైన్స్ ఎక్కడ్నుండి వచ్చాయి? వాళ్ల పాత డిజైనర్లంతా పనికిరాని వాళ్లని నాకు తెలుసు. ఖచ్చితంగా ఎవరో కొత్త వ్యక్తి వాళ్లకి ప్రాణం పోశారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నా వైపు తిప్పుకోవచ్చు అని తన మనసులో ప్లాన్ వేస్తుంది. వెంటనే తన అసిస్టెంట్ని పిలిచి శివరాం గారి ఇంటికి వెళ్లి అసలక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోమని పంపిస్తుంది. మరోవైపు శివరాం గారు ఇందూ ప్రతిభకు ఫిదా అయిపోయి ఆమెను గౌరవించాలనుకుంటారు. ఆయన నేరుగా దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఆయన రాక చూసి రేఖ ఆశ్చర్యపోతుంది. రండి శివరాం గారు, ఏంటి ఇలా హఠాత్తుగా వచ్చారు? మా వంటలమ్మ వంటలు ఏమైనా నచ్చలేదా అని వెటకారంగా అడుగుతుంది. అప్పుడు శివరాం గారు గంభీరంగా నవ్వుతూ, వంటల గురించి కాదు రేఖగారు, మీరు పంపిన ఇందు సామాన్యురాలు కాదు. ఆమె నా కంపెనీని ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడింది. ఆమె గీసిన డిజైన్స్ చూసి నా క్లయింట్స్ ఫిదా అయిపోయారు. మాకు కోట్లాది రూపాయల ప్రాజెక్ట్ ఓకే అయింది అని చెబుతారు. ఆ మాట వినగాని రేఖ ముఖం ఒక్కసారిగా పాలిపోతుంది. ఏంటి, ఇందు డిజైన్స్ గీసిందా? దానికసలు చదివే రాదు, కేవలం వంటలు మాత్రమే వచ్చు అని నేననుకున్నాను. మీరేదో పొరపడుతున్నారు సార్ అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని శివరాం గారు వినకుండా, లేదు రేఖగారు, ఆమె అసాధారణమైన మేధావి. అందుకే ఆమెకు నా కంపెనీలో గౌరవప్రదమైన ఉద్యోగం ఇస్తున్నాను. ఇదిగోండి, ఆమె అడిగిన విధంగా తన తాతయ్య ఆపరేషన్ కోసం అడ్వాన్స్ అమౌంట్ కూడా సిద్ధం చేశాను అని చెప్పేసరికి రేఖ గుండె ఆగినంత పనవుతుంది. ఇందుకీ ఇంత పెద్ద అవకాశం దక్కడం, తన తాతయ్యను కాపాడుకునేంత డబ్బు ఆమె చేతికి అందడం రేఖ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. అపర్ణమ్మ మాత్రం దూరంగా ఉండి ఇదంతా చూస్తూ మనసులోనే శివరాం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆనందబాష్పాలు రాల్చుతుంది. రేఖ మనసులో అలజడి మొదలైంది. అసలు ఇందుకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇది కేవలం వంటలమ్మ మాత్రమే కాదు, నా సామ్రాజ్యానికే ఎసరు పెట్టేలా ఉంది అని భయపడుతూనే బయటకు మాత్రం నకిలీ నవ్వును ప్రదర్శిస్తుంది. శివరాం గారు, ఇందు మా ఇంటి అమ్మాయి. తనకేదో సరదాకి బొమ్మలు గీయడం వచ్చు అనుకున్నాను. కాని ఇంత పెద్ద ప్రాజెక్ట్ సాధిస్తుందని అనుకోలేదు. అయినా దానికి ఉద్యోగమెందుకు? తనకి కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను కదా అని మాట మార్చడానికి ప్రయత్నిస్తుంది. కాని శివరాం గారు ఆమె మాటలకు లొంగలేదు. రేఖగారు, ప్రతిభను ఎవ్వరూ బంధించలేరు. ఇందు తన కాళ్లమీద తాను నిలబడాలని కోరుకుంటోంది. తన కష్టంతో తన తాతయ్యను కాపాడుకోవాలన్న ఆమె తపన నాకు నచ్చింది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఖచ్చితంగా చెప్పేస్తారు. శివరాం వెళ్ళిపోగానే రేఖ ఒక్కసారిగా ఇందు మీద విరుచుకుపడుతుంది. ఏమే, నా కళ్ళు గప్పి ఇంత పని చేస్తావా? వంట చేయడానికి వెళ్ళి అక్కడ వేషాలు వేస్తావా? నీకంత డబ్బు ఎక్కడిది? ఆ శివరాంని ఎలా బుట్టలో వేసుకున్నావ్ అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇందు ఏమాత్రం భయపడకుండా రేఖ కళ్లలోకి నేరుగా చూస్తుంది. ఆంటీ, నేను ఏ తప్పు చెయ్యలేదు. నా తెలివితేటలతో, నా కష్టంతో ఆ డిజైన్స్ గీశాను. మీరు నన్ను ఎంత అణగదొక్కాలని చూసినా దేవుడు నాకు ఒక దారి చూపించాడు. నా తాతయ్యను బతికించుకోవడానికి నాకు ఈ అవకాశం చాలా ముఖ్యం. దాన్ని అడ్డుకోవాలని చూడకండి అని ధైర్యంగా సమాధానమిస్తుంది. ఇందులోని ఈ కొత్త మార్పు చూసి రేఖ నిశ్చేష్టురాలవుతుంది. అప్పటివరకు భయంతో వణికిపోయే ఇందు ఈరోజు గొంతు ఎత్తి మాట్లాడుతోందంటే ఆమె వెనుక ఏదో పెద్ద శక్తి ఉందని రేఖ అనుమానిస్తుంది. అపర్ణమ్మ గదిలో నుండి ఇదంతా గమనిస్తూ ఇందు ధైర్యాన్ని చూసి మురిసిపోతుంది. తన కొడుకు, కోడలు ఆశీర్వాదాలు ఇందూపై ఉన్నాయని ఆమెకు నమ్మకం కలుగుతుంది. రేఖ కోపంతో రగిలిపోతోంది. నువ్వు ఎంత ఎగిరెగిరిపడినా ఈ ఇంటి అధికారం నా చేతుల్లోనే ఉంది. ఆ శివరామేదో ఆవేశంలో నీకు ఆఫరిచ్చి ఉండవచ్చు. కాని నేను కాదంటే నువ్వు ఈ గడప దాటి బయటకు వెళ్లలేవు అని హెచ్చరిస్తుంది. ఇందూ మాత్రం చిరునవ్వుతో, నేను ఆ గడప దాటడం కాదు ఆంటీ, మీరు స్వయంగా కారెక్కించి పంపే రోజు వస్తుంది. ఎందుకంటే శివరాం గారు కేవలం నాకు ఉద్యోగమివ్వలేదు, మీ ప్రాజెక్టుల భవిష్యత్తు కూడా నా డిజైన్ల మీద ఆధారపడేలా మార్కెట్ మారిపోతోంది అని గట్టిగా బదిలిస్తుంది. ఆ రాత్రి ఇందూ తాతయ్య దగ్గర కూర్చొని ఆయన చేతిని నిమురుతూ,
తాతయ్య, ఇక భయం లేదు. రేపు మనం ఆస్పత్రికి వెళుతున్నాం. శివరాంగారు ఇచ్చిన ఈ అడ్వాన్స్ డబ్బుతో నీకు ఆపరేషన్ చేయిస్తాను. నువ్వు మళ్ళీ నడవాలి, నా పక్కన నిలబడాలి అని ఎంతో భావోద్వేగంతో చెబుతుంది. సుభాష్ గారి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆయన మాటలు రాకపోయినా తన మనవరాలి తెగింపును చూసి గర్వపడుతున్నట్లుగా ఆమె చేతిని నొక్కుతారు. అపర్ణమ్మ కూడా అక్కడికి వచ్చి, ఇందూ, రేఖ ఊరికే ఉండదు. ఇప్పుడు మనం వెళ్లేలోపే ఏదైనా కుట్ర చేయవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తుంది. మరుసటి రోజు ఉదయం రేఖ తన అనుచరుడైన భూషణ్తో కలిసి ఒక కుటిల ప్లాన్ వేస్తుంది. భూషణ్, ఆ ఇందు గీసిన డిజైన్ల ఫైల్ ఎలాగైనా మాయం చెయ్యాలి. అది లేకపోతే శివరాంగారికిచ్చిన మాట తప్పుతుంది. అప్పుడు ఆమెను మోసగత్తిగా ముద్రవేసి మళ్లీ వంటింటికి పరిమితం చేయవచ్చు అని ఆదేశిస్తుంది. భూషణ్ రాత్రికి రాత్రే ఇందు గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. కాని అక్కడే ఒక ఊహించని మలుపు ఎదురవుతుంది. శ్వేత మేల్కునే ఉండటంతో భూషణ్ ప్రయత్నం విఫలమవుతుంది. ఇందు తన డిజైన్లను ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టిందని, ఆమెను ఓడించడం అంత సులభం కాదని రేఖకు అర్థమవుతుంది. ఆ పట్టుదలే ఇందును రేఖ కళ్లలో ఒక బలమైన శత్రువుగా నిలబెడుతుంది. మరుసటి రోజు ఉదయం ఇందు ఆసుపత్రికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా రేఖ హాల్లో ఆమెను అడ్డుకుంటుంది. ఇందు, నువ్వీ ఆస్తికి వారసురాలివి అని కలలు కంటున్నామేమో, కాని నీ తాతయ్య బతికితే నీకు ఒరిగేదేమీ లేదు. ఈ డాక్యుమెంట్లు చూడు, ఇప్పటికే ఈ ఆస్తులన్నీ నా పేరుమీద మారేలా సంతకాలు సిద్ధమయ్యాయి. నువ్వు సంపాదించే ఆ 15 లక్షలు నా సామ్రాజ్యంలో ఒక చిన్న నలక వంటివి అని గేలిచేస్తుంది. రేఖ అంత నమ్మకంగా మాట్లాడుతుంటే ఇందుకి ఎక్కడో అనుమానం కలుగుతుంది. తన తాతయ్య అమాయతత్వాన్ని ఆసరాగా చేసుకుని రేఖ ఏదో పెద్ద మోసానికి పాల్పడిందని ఆమెకు అర్థమవుతుంది. కాని ఇందు తగ్గకుండా, ఆ పత్రాల సంగటి తర్వాత చూద్దామాంటీ, ముందు నాకు నా తాతయ్య ప్రాణం ముఖ్యం అని చెప్పి అపర్ణమ్మ సహాయంతో సుభాష్ గారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుంది. ఆసుపత్రికి వెళ్లగానే శివరాంగారు స్వయంగా వచ్చి అన్ని ఏర్పాట్లు చూస్తారు. ఇందు, నువ్వు ధైర్యంగా ఉండు. సిటీలోనే బెస్ట్ సర్జన్లను పిలిపించాను. నీ ప్రతిభకు నేనిచ్చే చిన్న బహుమతి ఇది అని ధైర్యం చెప్తారు. ఆపరేషన్ థియేటర్ బయట ఇందు, అపర్ణమ్మ గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. ఆ సమయంలో ఇందు మనసులో ఒకటే కోరిక, తన తాతయ్య మళ్లీ కళ్ళు తెరిచి తనని అమ్మా అని పిలవాలి. సరిగ్గా ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే రేఖ తన లాయర్తో కలిసి ఆసుపత్రికి వస్తుంది. ఇక్కడ చూడండి శివరాంగారు, ఇందు మీకిచ్చిన డిజైన్సు నిజానికి మా కంపెనీకి చెందినవి. తను మా ఇంట్లో ఉంటూ ఆ డిజైన్లని దొంగలించి మీకిచ్చింది. దీనిమీద నేను కేసు పెట్టబోతున్నాను. మీరు ఆమెకి ఇవ్వబోయే డబ్బును వెంటనే ఆపేయాలి అని బాంబు పేలుస్తుంది. రేఖ ఆడిన ఈ కొత్త నాటకంతో శివరాంగారు ఒక్కసారిగా అయోమయంలో పడతారు. ఇందు నిర్దోషి అని ఆయనకు తెలుసు. కాని రేఖ సృష్టించిన దొంగ సాక్ష్యాలు చూస్తుంటే ఏం చెయ్యాలో ఆయనకు పాలుపోదు. ఇందు తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది. రేఖ ఆడిన ఈ ఊహించని నాటకానికి ఇందు ఒక్కసారిగా నిర్ఘంతపోతుంది. తన కష్టాన్ని దొంగతనమని ముద్రవెయ్యాలని చూస్తున్న రేఖ కుటిలత్వాన్ని చూసి అపర్ణమ్మ ఆవేశంతో ఊగిపోతుంది. రేఖ, ఎంతమాటంటున్నావు? మా ఇందు రాత్రింబవళ్లు కష్టపడి ఆ డిజైన్లు గీస్తుంటే నేను కళ్లారా చూశాను. సాక్ష్యాలు సృష్టించి ఒక ప్రాణం కాపాడాలని చూస్తున్న పిల్లను బలిచేస్తావా అని నిలదీస్తుంది. కాని రేఖ వెటకారంగా నవ్వుతూ, అత్తయ్యా, కోర్టులకు సాక్ష్యాలు కావాలి, కాని సానుభూతి కాదు. ఈ డిజైన్ల కాపీలు ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి. ఇందు తన చదువు గురించి కూడా అబద్ధాలు చెప్పి మీ అందరినీ మోసం చేస్తోంది అని శివరాంగారి ముందు ఇందుని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. శివరాంగారు అయోమయంలో పడి, ఇందు, ఏంటిదంతా? నువ్వు నిజంగానే ఈ డిజైన్లు దొంగలించావా అని అడుగుతారు. ఇందు కళ్లలో నీళ్లు తిరిగినా వెంటనే తనని తాను నిగ్రహించుకుంటుంది. లేదు సార్, ఈ డిజైన్లు నా మేధస్సు నుండి పుట్టినవి. ఆంటీ దగ్గర ఉన్నవి కేవలం నేను రఫ్ వర్క్ చేసి పారవేసిన కాగితాలు మాత్రమే. ఒరిజినల్ కాన్సెప్ట్ నా దగ్గర ఉంది అని ధైర్యంగా చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆపరేషన్ థియేటర్ లైటు ఆరిపోతుంది. డాక్టర్ బయటకు వచ్చి, సుభాష్ గారికి ఆపరేషన్ విజయవంతమైంది, కాని ఆయన స్పృహలోకి రావడానికి సమయం పడుతుంది అని చెప్తారు. ఒకవైపు తాతయ్య ప్రాణం దక్కిందన్న ఆనందం, మరోవైపు రేఖ వేసిన నింద ఇందు మనసులో యుద్ధం జరుగుతుంటుంది. రేఖ అక్కడితో ఆగకుండా, పోలీసులకు సమాచారమిచ్చాను, వాళ్లు వస్తున్నారు, ఇందుని ఇక్కడే అరెస్టు చేయిస్తాను అని బెదిరిస్తుంది. కాని ఇందు ఆత్మవిశ్వాసం కోల్పోదు. ఆంటీ, మీరు ఎన్ని కుట్రలు చేసినా నిజం దాగదు. మీరు సృష్టించిన ప్రతి అబద్ధానికి నా దగ్గర ఒక తిరుగులేని సమాధానముంది. అది త్వరలోనే మీకు తెలుస్తుంది అని గట్టిగా బదులిస్తుంది. ఆసుపత్రి కారిడార్లో నిశ్శబ్దం అలుముకుంటుంది. రేఖ తన పంతం నెగ్గిందని సంబరపడుతుంటే ఇందు మాత్రం తన తదుపరి ఎత్తుగడను సిద్ధం చేసుకుంటుంది. ఆసుపత్రి కారిడార్లోకి పోలీసులు అడుగు వెయ్యగానే రేఖ ముఖంలో క్రూరమైన విజయం కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, అదిగో ఆ అమ్మాయే,
మా ఆఫీస్ రహస్యాలను దొంగలించి శివరాం గారికి అమ్మింది. వెంటనే తనని అరెస్టు చెయ్యండి అని అరుస్తుంది. పోలీసులు ఇందు దగ్గరకు రాబోతుండగా హఠాత్తుగా ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఆగండి అంటూ స్వరాజ్ అక్కడికి చేరుకుంటాడు. స్వరాజ్ని చూడగానే రేఖ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నువ్వేంటిక్కడా అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. స్వరాజ్ తన చేతిలో ఉన్న ఒక ల్యాప్టాపును శివరాం గారికి పోలీసులకు చూపిస్తాడు. సర్, రేఖ ఆంటీ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. ఇందు తన డిజైన్లను గీస్తున్నప్పుడు ప్రతి దశలోనూ ఆమె తన ఫోన్లో ఫోటోలు తీసుకుని నా మెయిల్కు పంపింది. ఆ డిజైన్లు ఎప్పుడు పుట్టాయి, ఎలా డెవలప్ అయ్యాయి అనేదానికి డిజిటల్ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఇక రేఖ ఆంటీ దగ్గర ఉన్న కాపీలంటారా, అవి ఇందు పారవేసిన చెత్త కాగితాలను తన మనుషులతో దొంగలించి వాటిమీద తేదీలు మార్చి సృష్టించినవి అని అసలు నిజాన్ని బయటపెడతాడు. శివరాం గారు ఆ సాక్ష్యాలు చూసి ఆశ్చర్యపోతారు. రేఖగారు, మీరింత దిగజారుతారని నేను ఊహించలేదు. ఒక అమ్మాయి తన తాతయ్య ప్రాణం కోసం పోరాడుతుంటే ఆమెను జైలుకు పంపాలని చూస్తారా అని అసహించుకుంటారు. పోలీసులు రేఖవైపు తిరిగి, ఇప్పుడు చెప్పండి రేఖగారు, ఫోర్జరీ సాక్ష్యాలు సృష్టించినందుకు మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేయకూడదు అని గద్దిస్తారు. రేఖ మాట పడిపోయి శిలలా నిలబడిపోతుంది. ఇందు తన బావవైపు కృతజ్ఞతగా చూస్తుంది. తనను నిరంతరం వేధించే స్వరాజ్ ఈ క్లిష్ట సమయంలో తనను రక్షించడానికి దేవదూతలా రావడం ఆమెకొక అద్భుతంలా అనిపిస్తుంది. రేఖ ప్లాన్ పూర్తిగా తలకిందులవడంతో ఆమెలో భయం మొదలవుతుంది. పోలీసులు ఆమెను ప్రశ్నిస్తుంటే, ఇదంతా కుట్ర, ఈ సాక్ష్యాలన్నీ దొంగవి అని అరవడానికి ప్రయత్నిస్తుంది. కాని స్వరాజ్ ఏమాత్రం తగ్గకుండా తన దగ్గర ఉన్న మరిన్ని ఆధారాలను బయటపెడతాడు. ఆంటీ, మీరు ఇందూని అడ్డుకోవడానికి భూషణ్ణి పంపిన సీసీటీవీ ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది. మీరు ఎంత తప్పు చేసినా బయటపడతానని అనుకున్నారా అని గర్జిస్తాడు. దాంతో పోలీసులు రేఖను, ఆమెకు సహకరించిన భూషణ్ణి విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకువెళ్తారు. ఆసుపత్రిలో ఉద్రిక్తత తగ్గుముఖం పట్టగానే డాక్టర్లు వచ్చి సుభాష్ గారు స్పృహలోకి వచ్చారని శుభవార్త చెబుతారు. ఇందూ పరిగెత్తుకుంటూ వెళ్లి తాతయ్యను చూస్తుంది. సుభాష్ గారు కళ్ళు తెరిచి ఇందూని చూడగానే ఆయన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మాట రాకపోయినా తన మనవరాలు తన కోసం ఎంత పోరాటం చేసిందో ఆయనకర్థమవుతుంది. అపర్ణమ్మ సుభాష్ గారి చేతిని పట్టుకుని, మనం గెలిచాం సుభాష్, మన మనవరాలు మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టింది, ఆ రేఖ పీడ విరగడైపోయింది అని ఎంతో భావోద్వేగంతో చెబుతుంది. శివరాం గారు ఇందూ దగ్గరకు వచ్చి, ఇందూ, నువ్వు ఈరోజు నీ తాతయ్య ప్రాణాలనే కాదు, నా నమ్మకాన్ని కూడా గెలిచావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. రేపటి నుండే నువ్వు నా కంపెనీలో చీఫ్ డిజైనర్గా బాధ్యతలు తీసుకోవాలి అని ఆఫరిస్తారు. ఇందూ ఎంతో కృతజ్ఞతతో ఆయనకు నమస్కరిస్తుంది. స్వరాజ్ దూరంగా నిలబడి ఇందూని చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు. ఇప్పటివరకు ఆమెను కేవలం ఒక పెంకి అమ్మాయిగా చూసిన స్వరాజ్ మనసులో ఇప్పుడు ఆమె పట్ల ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. ఆసుపత్రి కారిడార్ అంతా ఇన్నాళ్ల తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంతో నిండిపోతుంది. కొద్ది రోజుల తర్వాత సుభాష్ గారు పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తారు. దుగ్గిరాల ఇల్లు మళ్లీ పాత కళను సంతరించుకుంటుంది. కాని ఈసారి పరిస్థితి వేరు. రేఖ చేసిన అక్రమాలు, ఫోర్జరీ సాక్ష్యాల వల్ల ఆమె చట్టపరమైన చిక్కులల్లో పడి అధికారాన్ని కోల్పోతుంది. సుభాష్ గారు తన ఆస్తిపాస్తులన్నింటికీ ఇందూను అధికారికంగా వారసురాలిని చేస్తూ పత్రాలమీద సంతకం చేస్తారు. నా బిడ్డ ఆశయాలను నువ్వు నిలబెట్టావు ఇందూ, ఈ ఇంటి గౌరవం ఇక నీ చేతుల్లోనే ఉంది అని ఆయన దీవిస్తుంటే ఇందూ కళ్లల్లో ఆనందబాష్పాలు రాలుతాయి. అపర్ణమ్మ తన మనవరాలిని హృదయానికి హత్తుకుని, ఒక చిన్న గదికి, వంటింటికి పరిమితం చేయాలని చూసిన వాళ్ల ముందే ఈరోజు నువ్వు ఒక సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగావు. నీ తాతయ్యను మళ్లీ నడిపించావు. అంతకంటే మాకేం కావాలి అని మురిసిపోతుంది. శివరాంగారిచ్చిన అవకాశంతో ఇందూ చీఫ్ డిజైనర్గా బాధ్యతలు స్వీకరిస్తుంది. ఆమె ప్రతిభతో ఆ కంపెనీ కొత్త శిఖరాలని చేరుకుంటుంది. ఇందూ కేవలం ఒక ఇంటి వారసురాలిగానే కాకుండా తన కష్టంతో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటుంది. స్వరాజ్ కూడా తన తప్పును తెలుసుకుంటాడు. ఇందూలోని పట్టుదల, నిజాయితీ అతణ్ణి పూర్తిగా మారుస్తాయి. ఇద్దరి మధ్య ఉన్న గొడవలు పోయి ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. రేఖ అహంకారం అణిగిపోయి తను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడుతుంటే ఇందూ మాత్రం తన కుటుంబంతో కలిసి తాతయ్య నీడలో కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో ఈ కథ సుఖాంతమవుతుంది. ఆనాడు వంటలమ్మగా బయట అడుగుపెట్టిన ఇందూ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా తన ఇంటి మహారాణిగా నిలబడడం అపర్ణమ్మ కన్న కలలను నిజం చేస్తుంది. చూశారుగా, పట్టుదల ఉంటే వంటింటి నుండి సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదగవచ్చని ఇందూ నిరూపించింది. ఈ కథలోని మలుపులు మరియు ఇందూ ధైర్యం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు స్ఫూర్తిదాయకమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. తద్వారా మా తదుపరి భాగాలను మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు.